ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ప్రపంచ వరకు రెడీగా ఉన్నాయి, గవర్నమెంట్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి, సిటీస్ అన్ని పానిక్ లో ఉన్నాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో అల్ట్రా రిచ్ బిలియనియర్స్ ఆల్రెడీ ముందు ప్రిపేర్డ్ గా ఉన్నారు. వాళ్లే వాళ్ళ సొంత ఫండింగ్స్ ఇచ్చి ఒక లగ్జరీ బంకర్ ని ప్రిపేర్ చేసుకుంటారు. దాని పేరే కిమెరా అండర్ గ్రౌండ్ పార్క్. బయట ప్రపంచం అంతా వార్ జోన్ లో ఉందని నమ్మిన వీళ్ళు ఈ బంకర్ కి చేరుకుంటారు. కానీ బయట ప్రపంచంతో వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉండవు. బయట నిజంగానే పానిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయా లేదా వీళ్ళు ఇక్కడ ఇంటెన్షనల్ గా ఐసోలేట్ చేయబడ్డారా అనేది వెబ్ సిరీస్ స్టోరీ. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే మ్యాక్స్ అండ్ పోలా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా బాగా రిచ్. చిన్నతనం నుంచి వీళ్ళకున్న ఫ్రెండ్షిప్ పోను పోను ప్రేమగా మారుతుంది. ఇద్దరు ఫ్యామిలీస్ కి చెప్తారు, ఎదురిస్తారు. వీరిద్దరి మధ్య లవ్ బాండింగ్ చాలా బాగుంటుంది. ఇంత హ్యాపీగా ఉన్న వీళ్ళ లైఫ్ లోకి సడన్ గా ఒక కార్ యాక్సిడెంట్ ద్వారా పోలా చనిపోతుంది. ఈ యాక్సిడెంట్ కి బాధ్యుడిగా ఉన్న మ్యాక్స్ జైలుకి వెళ్తాడు. ఒకసారి ఆలోచించండి, బాగా డబ్బున్న వ్యక్తి, ఇప్పటి వరకు బయట జైలు ఎలా ఉంటుందో కూడా తెలియని మ్యాక్స్ కి సడన్ గా జైల్లో పడేసరికి చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా ఇతనికి టార్చర్ చూపిస్తారు, కొడతారు. ఒకనొక టైంలో వాషింగ్ మిషన్ లో కూడా పడేస్తారు. మ్యాక్స్ అమ్మమ్మ తనను కలిసిన ప్రతిసారి కొంత అమౌంట్ ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఇతను కూడా ఎదురు తిరుగుతాడు, వాళ్ళతో గొడవ పడతాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తాడు. చివరికి వాళ్ళ నాన్న బెయిల్ పిటిషన్ అప్లై చేయడంతో 3 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు మ్యాక్స్. కానీ తన తండ్రి సాక్ష్యం చెప్పడం వల్లే జైలుకి వెళ్ళిన మ్యాక్స్ కి తన తండ్రితో మాట్లాడడం ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ బయట సిచ్యువేషన్స్ అన్ని చాలా పానిక్ గా ఉన్నాయని చెప్పడంతో కొంచెం తగ్గుతాడు. వీళ్ళు రిచ్ ఫ్యామిలీ కావడంతో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆల్రెడీ బంకర్ కి చేరుకుంటారు. అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ చావుతో చాలా రిగ్రెట్ ఫీల్ అయిన మ్యాక్స్ పోలా వాళ్ళ ఫ్యామిలీని కలిసి క్షమాపణ కోరాలనేది తన ఆలోచన. కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా బంకర్ లోనే ఉంటారు. సో ఇతను కూడా బంకర్ కి వెళ్ళడానికి అగ్రీ చేస్తాడు. తన తండ్రితో కలిసి బంకర్ కి వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ నుంచి బంకర్ కి వెళ్లే ప్లేస్ ను కూడా వీళ్ళకి తెలియనివ్వరు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అని చెప్తారు. ఇక్కడ నుంచి బంకర్ కి వెళ్ళిన వీళ్ళకి వీళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకుంటారు. బయట ప్రపంచంతో వీళ్ళకి సంబంధమే ఉండదు. వీళ్ళకి ఒక కొత్త యూనిఫామ్ ఇస్తారు, ఒక హ్యాండ్ బ్యాండ్ కూడా ఇస్తారు, అది హెల్త్ పర్పస్ అని చెప్తారు. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన వీళ్ళకి లగ్జరీ రూమ్స్, ఆర్టిఫిషియల్ సన్సెట్ సిస్టమ్, ఫుడ్ సప్లైస్, సర్వేలెన్స్ కెమెరాస్ ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టూ ఉంటాయి. వీళ్ళతో పాటు ఏఐ సిస్టమ్ కూడా వీళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. ఈ ఇళ్లలో మెయిన్ క్యారెక్టర్ మినర్వా. ఈవిడ ఈ బంకర్ మొత్తాన్ని హ్యాండిల్ చేసే పర్సన్. ఈవిడే దీనికి అన్అఫిషియల్ ఓనర్. ఈ టీం మొత్తం ఈవిడికి సంబంధించింది. సో బంకర్ కు వెళ్ళిన మ్యాక్స్ అక్కడ తన ఫ్యామిలీని కలుసుకుంటాడు, తన గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీని కూడా కలుసుకుంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీకి మ్యాక్స్ అంటే అస్సలు నచ్చదు. మ్యాక్స్ అంటే అస్సలు నచ్చనప్పటికీ పోలా ఫాదర్ మ్యాక్స్ తో బాగానే మాట్లాడినట్టు నటిస్తాడు. కానీ మ్యాక్స్ అంటే తన ఫ్యామిలీలో ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఇక్కడ మనకి ఒక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తన పేరు ఏషియా. తిన ఎవరో కాదు, మ్యాక్స్ చనిపోయిన గర్ల్ ఫ్రెండ్ కి సొంత చెల్లి. ముఖ్యంగా ఏషియాకి అస్సలు నచ్చదు మ్యాక్స్ అంటే. ఎందుకంటే తన అక్క చనిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్ స్పాట్ నుంచి మ్యాక్స్ పారిపోతాడు. నా సిస్టర్ ని నువ్వు నిజంగానే ప్రేమించుంటే యాక్సిడెంట్ స్పాట్ నుంచి నువ్వు ఎందుకు పారిపోయావని డైరెక్ట్ గా అడుగుతుంది. కానీ మ్యాక్స్ ఏమి చెప్పడు, సైలెంట్ గా ఉంటాడు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్పాట్ కి మ్యాక్స్ ఫాదర్ వస్తాడు. మ్యాక్స్ తాగి ఉంటాం, అట్లాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా తాగి ఉంటాం. తన ఫాదర్ తెలుసుకుని ఇది తన కొడుకు ప్రాబ్లం గా మారకూడదని అక్కడ నుంచి వెళ్ళిపోమన్న సలహా తన తండ్రి ఇస్తాడు. కానీ మ్యాక్స్ ఆ విషయాన్ని అక్కడ బయట పెట్టాడు. ఏషియాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను పూర్తిగా అవాయిడ్ చేస్తుంది, అసహించుకుంటుంది. తన సిస్టర్ కి సంబంధించిన మొబైల్ ఫోన్ ని ఏషియాకి అందిస్తాడు. తన మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది. చనిపోయిన తన అక్క మెమరీస్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సడన్ గా బంకర్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ప్రపంచం మొత్తం న్యూక్లియర్ వార్ ని స్టార్ట్ చేసినట్టు అక్కడ మానిటర్స్ లో కనిపిస్తూ ఉంటే వీళ్ళందరూ బాగా పానిక్ అవుతారు. బంకర్ లో కొంత భాగం దెబ్బతింటుంది. వీళ్ళందరినీ ఒక చోటకి చేరుస్తారు. బంకర్ మొత్తానికి హెడ్ గా ఉన్న మెరీనా వచ్చి బయట న్యూక్లియర్ వార్ జరిగింది, మనం ఉన్న ప్లేస్ కూడా చాలా పాక్షికంగా దెబ్బతింది అన్న విషయం లోపల ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తుంది. వీళ్ళందరూ పూర్తిగా పానిక్ అయిపోతారు. అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. డబ్బుకు సంబంధించిన అహంకారం బాగా మైండ్ ఎక్కిన వీళ్ళందరికీ ఈ పానిక్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అసలు అర్థం కాదు. ఈ ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్ లో ఒకరినొకరు బాధ పెట్టుకోవడం, ఫ్యామిలీలో ఉన్న డార్క్ సీక్రెట్స్ అన్ని బయట పెట్టి మాట్లాడడం, ఒకరినొకరు బాధ పెట్టుకుని ఫ్యామిలీ మధ్య డిస్టర్బెన్సెస్ తెచ్చుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని బంకర్ లో ఉన్న పీపుల్స్ అందరికీ చెప్పి మినర్వా లోపలికి వచ్చి ఒక సీక్రెట్ ని రివీల్ చేస్తుంది. అది ఏంటంటే బయట ఎలాంటి పానిక్ సిచ్యువేషన్స్ లేవు. వీళ్ళందరినీ ఒక ప్లాన్ ప్రకారం ఈ బంకర్ కి తెప్పించారు. బంకర్ కి తెప్పించిన వీళ్ళని వీళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా ఆడించడమే వీళ్ళ ప్లాన్. బంకర్ లో జరిగిన పానిక్ అటాక్ ని కూడా ఒక పెద్ద భారీ స్టోన్ తో వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ న్యూక్లియర్ వార్ గా సృష్టిస్తారు. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ మధ్యలో బాగా విసిగిపోయిన మ్యాక్స్ ఫాదర్ అప్పటికే భోజనం చేసి ఒక రోజు అవుతుంది. ఫ్రస్ట్రేటెడ్ హంగ్రీ సిచ్యువేషన్ లో ఉన్న ఈయన అక్కడ ఉన్న సర్వెంట్ దగ్గరికి వెళ్లి నాకు ఫుడ్ కావాలని అడుగుతాడు. ఈ సిచ్యువేషన్ లో బాగా ఆకలితో ఉన్న రాఫిల్ అక్కడ మిగిలిపోయిన ఫుడ్ ని తినడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ వచ్చిన సెక్యూరిటీ గార్డ్ ఇతన్ని ఒక ఎలక్ట్రిక్ షాక్ తో అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని దూరం నుంచి చూస్తున్న మ్యాక్స్ కి ఇక్కడ జరిగేది ఏది కూడా నచ్చదు. వీళ్ళు ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తే వీళ్ళని బందీలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయని మ్యాక్స్ అతనితో గొడవ పడి అతని వెపన్ ని ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసుకుని అతను అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇది జరిగిన తర్వాత నుంచి మ్యాక్స్ పూర్తిగా ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ మీద, ఇక్కడున్న స్టాఫ్ మీద పూర్తిగా అనుమానం కలుగుతుంది. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడున్న సెక్యూరిటీ అందరి మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఎందుకంటే
ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చిన ఇతనికి అక్కడున్న సిచ్యువేషన్స్ అన్ని చాలా అబ్నార్మల్ గా అనిపిస్తాయి. ఈ మ్యాక్స్ తో గొడవ పడిన సెక్యూరిటీ గార్డు తన ఎలక్ట్రికల్ టేజర్ ని తీసుకోవడానికి మ్యాక్స్ దగ్గరికి మళ్ళీ వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ వాగ్వాదం జరుగుతుంది. ఈసారి గొడవ చాలా పెద్దగానే జరుగుతుంది. జరిగిన గొడవలో మ్యాక్స్ గార్డ్ ను చితక్ కొడతాడు. ఈ సిచ్యువేషన్ లోనే మ్యాక్స్ కి ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. ఈ సెక్యూరిటీ గార్డ్స్ యూజ్ చేసే మైక్రోఫోన్ దొరుకుతుంది. ఈ మైక్రోఫోన్ లో మ్యాక్స్ ఏమి విన్నాడు, అక్కడ ఉన్న అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఏంటి, బయట పానిక్ సిచ్యువేషన్ లేనప్పుడు వీళ్ళని ఇక్కడ ఎందుకు బంధించారు, ఇక్కడ బందీలుగా ఉన్న వీరు ఏ విధంగా బయటకు వెళ్లారు, ఏం జరిగింది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. సిరీస్ నేమ్ బిలియనియర్స్ బంకర్. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సిరీస్ ని చిన్నపిల్లలతో చూడొద్దు, పెద్దవాళ్లతో అస్సలు చూడొద్దు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. జై హింద్.